ఈరోజు టాపిక్ ఏంటంటే, నన్ను ఒక డౌట్ నా కస్టమర్స్ ఇప్పటికీ ఒక 100 మంది అడుగుంటారు. 100 మందికి చెప్పాను. ఈసారి అదే డౌట్ ని ఒక వీడియోలో పొందుపరిచి గనక ఇచ్చినట్లయితే ప్రతిసారి దాని ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు కదా అనే ఆలోచన వచ్చింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక సందేహం ఏంటంటే, నేమ్ కరెక్షన్ కానీ నేమ్ చేంజ్ కానీ చేసి ఇస్తున్నారు. మరి దానిలో ఎక్కడా కూడా సర్నేమ్ యొక్క ప్రస్తావన ఉండట్లేదు, ఇంటి పేరు యొక్క ప్రస్తావన ఉండటం లేదు. ఓకేనా? లేకపోతే ఇంటి పేరు కూడా మీరు ఇచ్చినటువంటి నేమ్ కరెక్షన్ తో పాటు యాడ్ చేసుకోవాలా అనేది సందేహం. ఓకే, దీనిని మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఫస్ట్ మీకేం తెలియాలంటే, అసలు నేమ్ కరెక్షన్ ద్వారా మనకి పాజిటివ్ ఎలా వస్తుంది? కొంతకాలం క్రితం లేదా ఒక యుగంలో చాలా మంది దేవుడు ప్రత్యక్షమవడం కోసం తపస్సు చేసేవాళ్ళు. అంటే ఒక అడవిలో ఎవరు జనసంచారము లేని ఒక డీసెంట్ ప్లేస్ లో కూర్చొని కాన్సంట్రేట్ తో, ఏకాగ్రతతో వారికి నచ్చిన ఒక దేవుని పేరుని పదే 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 తలచుకుంటూ ఉండేవారు, కళ్ళు మూసుకొని. ఎందుకంటే మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఆ యొక్క జపించే నామముతో మమేకం అవ్వాలని. ఉదాహరణకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇలా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా చేస్తుండేవాళ్ళు. మనకి మన యొక్క సాంప్రదాయక సిద్ధమైన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. అదే గ్రంథాలు ఆధారంగా తీసిన సినిమాల్లో మనం చూసి ఉన్నాం. అలా కొంతమంది తపస్సు చేసుకుంటూ ఉండగా వారంతా కూడా ఒక పుట్ట కూడా వెలిచేది. వాల్మీకి మహర్షి ఉద్భవించింది అక్కడే. ఆ పుట్ట రావడంతోనే ఆయనకి ఆ పేరు వచ్చింది. సో ఇలా ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేసినా కూడా కొంచెం కూడా తొనకరంత ఏకాగ్రత వారికి ఉండేది. అన్నం నీళ్లు లేకుండా ఏకాగ్రతతో అలా జపిస్తూ ఉండేవాళ్ళు. అలా ఉంటే ఏమయ్యేది? మనం సినిమాల్లో చూసాం, పాత సినిమాల్లో. అలా ఉంటే ఏమయ్యేది? ఆ యొక్క భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఈ వాక్యాన్ని బాగా గమనించండి. ఆ యొక్క భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. దీనిని మనము నమ్ముదామా? అంటే మన జనరేషన్ లో ఇంత ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత దీనిని మనము నమ్ముదామా? మరి అబద్ధం చెప్పుంటారా మన పూర్వీకులు, మన గ్రంథాలు? నో, అబద్ధము కాదు, నిజమే. అయితే దానిని మనం చూసే దృష్టికోణంతో చూడాలి. ఆ వాక్యాన్ని వారి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఇది మన యొక్క ఎడ్యుకేషన్, మన యొక్క నాలెడ్జ్ ప్రకారం మనం చూసినట్లయితే వారి యొక్క ఏకాగ్రత, ఆ యొక్క వారు జపిస్తున్నటువంటి ఆ ధ్వని తరంగాల సవడి విశ్వానికి కనెక్ట్ అయ్యి విశ్వం నుంచి ఒక పాజిటివ్ మనకి అప్లై అయినది అనేది అర్థం. ఇక్కడ దేవుడు అంటే పాజిటివ్, మంచి. వారు అలా నెలల తరబడి కాన్సన్ట్రేట్ తో తపస్సు చేయడం వల్ల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే వారు అంత ఏకాగ్రతతో ఆ నామాన్ని పిలవడం వల్ల, ఆ నామాన్ని జపించడం వల్ల, ఆ జపములో మనకి ధ్వని తరంగాలు, ఓం నమ శివాయ అనే ధ్వని తరంగాలు విశ్వానికి కనెక్ట్ అయ్యి, అంటే విశ్వానికి చేరి అక్కడ నుండి పాజిటివ్ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు వారికి మంచి జరుగుతుంది, హ్యాపీగా ఉంటారు అన్ని విధాలుగా. ఫ్యామిలీ, భార్య, పిల్లలతో ఆర్థికంగా సంతోషంగా ఉండేవాళ్ళు. ఓకే, ఇది తర్వాత యుగం, తర్వాత తరాల్లో ఆ ఓపిక లేదు మనుషుల్లో. అప్పుడు మన పూర్వీకులు ఏం చేశారంటే
రామకోటి రాయమన్నారు. రామకోటి. ఇక్కడ తపస్సుకి సిమిలారిటీయే ఈ రామకోటి. రామకోటిలో ఏం చేశారు? మీరు శ్రీరామ 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 అని 1,000,000 సార్లు రాసినట్లయితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇది కూడా చాలా నిజం. అయితే ఇక్కడ వాళ్ళు లౌక్యంగా ఒక అబద్ధాన్ని చెప్పారు లోక కళ్యాణం కోసం. ఆ అబద్ధం ఏంటి అంటే, శ్రీరాముడు దేవుడు కాబట్టి మీరు శ్రీరామ 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 అని గనక 1,000,000 సార్లు రాసినట్లయితే మీకు మంచి జరుగుతుంది. ఇందులో శ్రీరామ అని రాస్తే మంచి జరుగుతుంది అనేది నిజమే. శ్రీరాముడు దేవుడు అనేది అబద్ధం. ఇది లౌక్యం. అంటే ఇప్పుడే మీరున్నారు. నేను శ్రీరాముడు దేవుడు అంటే నమ్మే పరిస్థితిలో మీరు లేరు. మరి అప్పుడు జనానికి ఎలా నమ్ముతారు? అందుకే వారు లబ్ధి పొందాలి, వారు పాజిటివ్ని తెచ్చుకోవాలి. అందుకని వారి మంచి కోసం మన పూర్వీకులు అలాంటి ఒక అబద్ధాన్ని చెప్పారు. అంటే 10 మందికి మంచి జరుగుతుందంటే ఒక అబద్ధం చెప్పడంలో తప్పు లేదనేది అక్కడ భావన. మరి ఇక్కడ నేను శ్రీరాముడు దేవుడు అనే అబద్ధం చెప్పారు. శ్రీరాముడు దేవుడు కాదు, శ్రీరామ 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 అంటే మరి వాళ్ళకి మంచి ఎలా జరిగింది? అసలు మంచి జరిగిందా అంటే జరిగింది. అది రాసిన వాళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు. అప్పటికే 50, 55, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు. వాళ్ళు దేనికోసం రాశారు? వాళ్ళ పిల్లలు, మనవళ్ళు అందరూ బాగుండాలని రాశారు. వారు రాస్తుంటే ఆ బాగుండటాన్ని వాళ్ళు చూశారు కాబట్టి అలా కొనసాగించారు. ఇక్కడ ఏం జరిగింది? మరి శ్రీరాముడు దేవుడు కాకపోతే శ్రీరామ శ్రీరామ అని రాయడం వల్ల మంచి ఎలా జరిగింది? ఓకే, ఇక్కడ శ్రీరామ గోవింద హల్లెలూయా అల్లా. శ్రీరామ గోవింద హల్లెలూయా అల్లా. ఇలాంటి కొన్ని దైవికమైనటువంటి పదాలైతే ఏవైతే మనం అనుకుంటున్నామో వాటిల్లో ఒక బలమైన పాజిటివ్ శక్తి ఉండటాన్ని మన పూర్వీకులు గుర్తించారు. గుర్తించి అది అప్లై అవ్వాలంటే మరి ఊరికే ఒక పాజిటివ్ ఉంది మీరు ఇలా చేయండి అప్లై అవుతుంటే అప్పట్లో జనం యొక్క నాలెడ్జ్ అది వినటానికి సరిపడేది కాదు. ఇప్పుడే ఇలా మనం ఏదన్నా చెప్తూ ఉంటే బాగా చదువుకున్న వాళ్ళే 100 సార్లు ఆలోచిస్తారు. మరి అప్పుడే పరిస్థితి ఏంటి? అందుకని ఏమన్నారంటే మన పురాణ గాథల్లో శ్రీరాముడు దేవుడే కాబట్టి ఆ విశ్వాసం మనలో ఉంది కాబట్టి ఓకే శ్రీరాముడు దేవుడు, శ్రీరామ శ్రీరామ అని రాయండి, మంచి జరిగిద్ది అన్నారు. ఎందుకు మంచి జరిగిందంటే ఈ శ్రీరామ గోవింద హల్లెలూయా అల్లా ఇంకా ఇలాంటి దైవిక పదాలు అన్నిట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. దాన్ని ఎవరు పఠించినా ఎవరు రాసినా వారికి మంచి జరిగింది. దీనికి ఉదాహరణే ఇప్పుడు హిందువుల్లో ఉన్న ఒక పర్సన్ కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ అవుతాడు. అయ్యి ఏం చేస్తాడు? రెగ్యులర్ గా ఒక సండే వెళ్ళి చర్చిలో కూర్చొని హల్లెలూయా హల్లెలూయా అంటూ జపిస్తాడు. అతనికి మంచి జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? హిందూ దేవుడు కరెక్ట్ కాదు, క్రిస్టియన్ దేవుడు కరెక్టేనా? నో. ఇక్కడ అతను హిందువుల్లో ఉన్నప్పుడు అతను గోవింద 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 అనడు. అంటే అక్కడే మంచి జరిగేది. ఎందుకు? గోవిందాలో పాజిటివ్ ఉంది కాబట్టి. మరి ఇప్పుడేంటి? అతను ఎన్నో బాధలు పడి ఉన్నాడు, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే సరేనని వెళ్ళాడు కాబట్టి, అతనికి అవసరం కాబట్టి, లేదా ఒక రకమైన భయం కాబట్టి, అంటే కొత్త ప్లేస్కి వెళ్ళాం, కొత్త వ్యక్తి కదా, అలా చేయకపోతే ఏమన్నా అవుతుందేమోనని భయంతో చేసేవాడు. సో మంచి జరిగేది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దైవిక పదాలన్నిటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇది ఆ యొక్క తపస్సు తర్వాత తరంలో జరిగింది ఇది. మరి ఇప్పుడేంటి? ఇంత ఓపిక కూడా లేదు. అంటే శ్రీరామ 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 అని రాసే ఓపిక కూడా మనకు లేదు. అందుకే ఇప్పుడు దీనికి సిమిలారిటీగా న్యూమరాలజీ వచ్చింది.